ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండు. సాయి సాగరాన సాగర తరించి నువ్వు భవసాగర మీద గలవురా. ఇది బాబా చేసిన విశిష్టమైన ఉపదేశం. మనం సరస్సును చూస్తే సరస్సు చూడడానికి ఎంతో ప్రశాంతంగా కనపడుతుంది. చిన్న రాయి వేయగానే కొద్దిగా నీళ్లు కదులుతాయి. కొంచెం పెద్ద రాయి వేయగానే అలలు ఏర్పడతాయి. మరి కొంచెం పెద్ద రాయి వేస్తే అలల తీవ్రత మరి కాస్త ఎక్కువ అవుతుంది. అదే బండరాయి వేస్తే సరస్సులో అలజడి పుడుతుంది. రాళ్లే కాదు, చిరుగాలి వీచినా, చిగురుటాకులు పడినా కూడా సరస్సులో నీళ్లు కదిలిపోతాయి. మళ్ళీ కాసేపటికి సర్దుకుంటాయి. మన మనస్సు కూడా అంతే. ఏమైనా ఆలోచనలు రాగానే వాటి స్వభావానికి తగ్గట్టు కదిలిపోతూ ఉంటుంది.